కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన వేములవాడ ప్రజలకు పేరు పేరున పట్టణ కాంగ్రెస్ పార్టీ తరపున ధన్యవాదాలు తెలిపారు। ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగర వెంకటస్వామి, కౌన్సిలర్ బింగి మహేష్, నాయకులు పుల్కం రాజు, పీర్ మహమ్మద్, చీకోటి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు। కాన్సెన్స్ ప్రజలకు సోదరి సోదరిమణులకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెప్తూ మొన్న జరిగిన 30వ తారీఖు నాడు జరిగిన ఎలక్షన్లలో ప్రతి ఒక్కరూ పెద్దలు బలహీన వర్గాల అభ్యర్థి అయిన ఆది శ్రీనివాస్ గారికి ఓటేసి అత్యధిక మెజారిటీతోని స్థానికంగా ఎమ్మెల్యేలు చేసిన ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను। ఎందుకు అనంటే అల్పేరుగని పోరాటం చేసి 20 సంవత్సరాల సొంది అల్పేరుగని పోరాటం చేసి ఇలా ప్రజాక్షేమం కోసం ప్రజల కోసమే పనిచేస్తున్న బలహీన వర్గాల వ్యక్తి పెద్దలు ఆది శ్రీనివాస్ గారు। ఇక అటు చూస్తుంటే బీఆర్ఎస్ అభ్యర్థి అయిన రాష్ట్ర మినిస్టర్ నుంచి వాళ్ళ వారసత్వం నుంచి వచ్చిన వ్యక్తి, ఇంకో బీజేపీ అభ్యర్థి కేంద్ర మినిస్టర్ నుంచి వారసత్వం నుంచి వారి 30వ తారీఖు నాడు జరిగిన ఎన్నికల్లో మేము ప్రజల్ని వేడుకున్నాం, ఒక్క అవకాశం ఇవ్వండి, ఆశీర్వాదం గెలిపియండి, అభివృద్ధి చేస్తాం, అభివృద్ధి జరుగుతుంది వేములవాడ నియోజకవర్గం అని చెప్పినాం। మాట తప్పకుండా ఆశీర్వాదం గారికి ఓట్లు వేసి ఎమ్మెల్యేగా గెలిపించినందుకు వేములవాడ పట్టణ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం। అదేవిధంగా అధికారం లేకున్నప్పటికైనా ప్రజల వెంటే ఉన్న నాయకుడు, ఇప్పుడు అధికారాన్ని కట్టబెట్టిలు మీరు ఏ విషయంలో అయినా ఏ సమస్యలున్నా ఆదిశీలన ఇంటికి వచ్చి ఆదిశీలను నిలిచి అడగచ్చు, ఆ పనులు చేసుకోవచ్చు। గతంలో ఉన్న నాయకులు అందుబాటులో లేరు, ప్రజలంతా విసిగిపోయిన్లు। ఈసారి 24 గంటలు ఆశీలన పనిచేయడానికి వేములవాడ పట్టణంలో ఇల్లు ఉన్నది, నివాసం ఉన్నది, ఇక్కడనే ఉంటాడు, పని చేసే దమ్ము ధైర్యం ఉన్నది। అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ వేములవాడ పట్టణ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం। అదేవిధంగా కొంతమంది వేములవాడ అక్కా చెల్లెళ్లకు, అన్నదమ్ములకు మరియు నాయకులకు, కార్యకర్తలకు ఆదిశీలనని గెలిపించినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాము। మనందరము ఏకతాటిపైకి వచ్చి అందరం కష్టపడి ఆదిశీలనని గెలిపించుకొని మన సమస్యలు ఏదైనా కానీ పరిష్కరించుకుందామని మన ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నాను। 30 నవంబర్ రోజున మన వేములవాడ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్ను గెలిపించిన ప్రతి ఒక్క ఓటరుకు, అందుకు సహకరించిన ప్రతి కార్యకర్తకు నేను అభినందనలు తెలియజేస్తున్నాను। వేములవాడ నియోజకవర్గ మరియు పట్టణ ప్రజలందరికీ పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం। ఈరోజు ఆది శ్రీనివాస్ను కడుపులో పెట్టి చూసుకున్నటువంటి వేములవాడ నియోజక ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। నిన్నటి రోజున జరిగినటువంటి శాసనసభ ఫలితాలలో వేములవాడ ఎమ్మెల్యేగా ఆది శ్రీనివాస్ గారికి పట్టం కట్టిన సందర్భంగా వేములవాడ నియోజకవర్గ ప్రజలకు, వేములవాడ పట్టణ ప్రజలకు పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తూ, ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలంటే ఒక కాంగ్రెస్ పార్టీ ఆది శ్రీనివాస్తో సాధ్యమని ప్రజలందరూ పట్టం కట్టడం జరిగింది। ఏదైతే మేము హామీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను ప్రజలకు అందే విధంగా ప్రజలకు సేవ చేస్తామని, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు ఆది శ్రీనివాస్ గారు ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి అగ్రగామిగా వేములవాడ రాజన్న ఆలయం ఉంది కాబట్టి అగ్రగామిగా వేములవాడను తెలంగాణలో నెంబర్ 1గా చేస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం।